మహారాష్ట్రలో కలకలం రేపిన టెట్ పేపర్ లీకేజీ ఘటన విచారణ జరిపేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకు ఠానే జాయింట్ సిపి పంజాబ్ రావు ఉగాలే నేతృత్వంలో ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ కుంభకోణంలో ఎంతటి వారున్నా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాష్ట్ర డీజీపీ సదానంద్ దాతేలను సీఎం ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే సైతం దీనిపై తీవ్రంగా స్పందించారు. పేపర్ లీక్ వెనుక ఉన్న సూత్రధారులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని సీఎంను కోరతామన్నారు. పేపర్ లీక్ అనేది కేవలం పరీక్షల అక్రమం మాత్రమే కాదని ఇదొక వ్యవస్థీకృత నేరమని సిందే స్పష్టం చేశారు. శనివారం భివాండీలో పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తేలడంతో ఇవాళ జరగాల్సిన టెట్ పరీక్షను వాయిదా వేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన భివాండీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోని పలు ప్రశ్నలు నేడు జరగాల్సిన టెట్ కోసం తయారు చేసిన ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు అధికారులు నిర్ధారించారు.